రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి జాతర ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాశివరాత్రి జాతర ఉత్సవాల్లో భాగంగా నేటి నుండి 3 రోజులపాటు రాజన్నను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సును అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 90% మంది నిరుపేద భక్తులు రాజన్నను దర్శించుకుంటారని, వారికోసమే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భక్తులకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు ఉచిత అల్పాహారాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సౌకర్యాలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ఈ రోజు ప్రారంభించబడ్డాయి. సుమారు 4 లక్షల మంది వరకు వచ్చేటువంటి భక్తులు ఓ అంచనా వేసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకొని పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, మంచినీటి అన్ని ప్రోటోకాల్ సంబంధించిన అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ అన్ని ఏర్పాటు చేసి వేములవాడ రాజన్న ఆలయం పక్షాన ఈవో గారి అధికారులు కూడా అన్ని స్పందనలు సమన్వయం పూర్తి చేసుకొని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించాలి మహాశివరాత్రి ఇచ్చిన ఆదేశాలు, జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రులు కొండ ప్రభాకర్ గారు, శ్రీబాబు ఇచ్చినటువంటి సూచనలు, పోలీస్ శాఖ ద్వారా ఎస్పీ గారు గాని అందరూ కూడా సమయంతోటి నిన్నటి వరకే వేములవాడ ఆలయంలో అన్ని పనులను పూర్తిగా ఆపేసుకొని మహాశివరాత్రి ఉత్సవాలకు రంగం సిద్ధం చేసుకొని ముస్తాబు చేసి భక్తుల కోసం ఈ రోజు నుంచి ఆలయాన్ని తెరిచి ఉంచే కార్యక్రమం వచ్చే భక్తులకు శీఘ్రంగా స్వామివారి దర్శనం జరిగేదని, కోరిన కోరికలు తీర్చుతండి, కోడమెక్కి చెల్లించుకుంటా చెప్పండి వీరికి పాత్రమైన గొప్ప దేవునికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వసతికి సంబంధించి, త్రాగుడికి సంబంధించింది పరిశుభ్రత ఎప్పటికప్పుడు క్లీన్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉత్సవ కమిటీని కూడా ఈ ప్రాంతంలో సామాజిక సేవలో ఉన్నటువంటి నాయకత్వాన్ని గుర్తించి 29 మందిని ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఏర్పాటు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈ పండుగ మహాశివరాత్రి వేళలో జరిగే రాష్ట్ర పండుగగా గుర్తించి గౌరవ బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా, గౌరవ మంత్రుల చేతుల మీదుగా వేములవాడ రాజరాజ స్వామికి పట్టు వస్త్రం సమర్పించేటువంటి జీవోలకు నిర్ణయించడం. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు పట్టు వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్షాన గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా వేములవాడ రాజరాజ స్వామి ఆలయంలో అమ్మేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆనవాయి ప్రకారంగా తిరుమల నుంచి వస్తున్నటువంటి పట్టు వస్త్రాలు శ్రీ వెంకట ద్వారా శ్రీ రాజన్నకు వచ్చేటువంటి పట్టు వస్త్రాలు కూడా సమర్పించేటువంటి కార్యక్రమం మొదలవుతా ఉంది. అందరూ అధికార సమయంతోనే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఈ రోజు ఉదయం వచ్చేటువంటి భక్తులకు శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో పార్కింగ్ స్థలంలో అల్పాహారానికి సంబంధించినటువంటి దాన్ని ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే భక్తులకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడానికి కోసం, దేవుడి దగ్గరికి వచ్చేయడం కోసం ఇప్పుడు వాహనాలు ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో పట్టణ ఆర్యవేశ సంబంధించిన సభ్యులు ప్రతి ఏటా ఏదైతే లక్ష్మీ గణపతిలో ఉచిత భోజనం, ఉచిత అల్పాహారం సంబంధించి కూడా ప్రారంభం చేయడానికి కోసం పోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులకు పక్కన ఆంధ్రప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులు కూడా మీ స్వాగతం తెలియజేస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా భక్తులకు స్వాగతం తెలియజేస్తున్నాం. రండి, ఈ మహాశివరాత్రి ఉత్సవాలలో వేములవాడ శ్రీ రాజరాజస్వామిని దర్శించుకొని తరించాలని చెప్పండి. ఆ మహాశివుడి సందర్భంగా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. లోక కళ్యాణం జరగాలి, వచ్చిన ప్రతి భక్తులు స్వామి ఆశీస్సులు ఉండాలి, ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పండి. ఈ సందర్భంగా వేములవాడ రాజాను
ప్రార్థిస్తూ మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ ఈ ప్రభుత్వ పక్షాన్ని ఈ ప్రాంత పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు.